కంగారు పడకండి. అది మీరు చెప్పరని నాకు తెలుసు. అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సరే, పాయింట్ కొద్దాం. మీరొచ్చారు, రైట్ చేశారు, ఏమీ దొరకలేదు, వెళ్ళిపోతున్నారు. అంటే మీ డ్యూటీ మీరు సిన్సియర్గా చేశారు. అవును మేడం. ఆ మాట చెప్పడానికి బుద్ధుండాలి. ఇంట్లోకొస్తూ ప్రతి ఇల్లాలు పరమ పవిత్రంగా చూసుకునే పసుపుని కాలుతో తన్నడమే కాకుండా ఆ పసుపు అంటిన బూట్లతో ఇల్లంతా మరకలు చేస్తారా? మనం ఒక వృత్తిలో ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నా మామూలుగా ఉన్నా పద్ధతిగా ఉండాలన్నా బుద్ధి లేదా? నట్టింట్లో సిగరెట్ తాగి ఆ తాగిన సిగరెట్ పీకని ఇలా ఫ్లోర్ మీద నీకు నలపడానికి సిగ్గనిపించలేదా? నేను కూడా కొన్ని మీ పద్ధతులే వాడుతున్నాను. మీరు రైట్ చేసినప్పుడు అవినీతి పరులు పట్టుపడితే ఎలా శిక్షలు వేస్తారో అలాగే నేను కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకు ఆ తప్పు అర్థమయ్యేలా చేస్తాను. మీరు చేసిన తప్పుని మీరు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోగలిగితే అందరికీ బాగుంటుంది. అలా కాదు అని తల ఎగరేస్తే తోక కత్తిరించేస్తాను. మాధవి, మన ఇంట్లో ఎక్కడెక్కడ మరకలు పడ్డాయో ఇతనితోనే శుభ్రం చేయించు. రండి మేడం. అది భయం ఎందుకు ఆఫీసర్? తప్పు చేసినప్పుడు లేని అవమానం ఆ తప్పుని సరిదిద్దుకునేటప్పుడు అవమానంగా ఫీల్ అవ్వకూడదు. చూడవండి, లేదంటే ఈ దేవకి ఇంట్లో జరిగిన తప్పుకి జీవితాంతం ఏడుస్తూ ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. తీసుకెళ్ళు మాధవి. రండి, తొడవండి. అక్క, మొత్తం క్లీన్ చేశారక్క. చూడలేదు మేడం, క్షమించండి. వెళ్ళొస్తాను. చూడండి, అవినీతి పరుల్ని పట్టుకుని నల్లధనాన్ని వెలికితీసి ఈ దేశం అభివృద్ధి చెందడానికి మీలాంటి ఆఫీసర్లున్నారు. అది ఎంతో పెద్ద బాధ్యత. ఎంతో అదృష్టం ఉంటేనే గాని దొరకని గొప్ప అవకాశం. అలాంటి మీరు ఆ అధికారాన్ని అహంకారంగా మార్చుకుంటే అది దేశానికి ఎంత నష్టమో గుర్తించండి. ఇది డ్యూటీ కాదు, సేవ. ఈ దేశానికి చేస్తున్న సేవ. ఆ సేవని చూసి మాలాంటి వాళ్ళం గర్వించాలే గాని ఇలా అసహించుకోకూడదు. ఇక మీరు వెళ్ళండి. అసలు అక్కడ ఏం జరిగింది? నేను వేసిన ప్లాన్ ఎలా మిస్ అయింది? ఈ పాటికి పోవాల్సిన దేవకి పరువు ఎందుకు పోలేదు? అసలు సత్య డబ్బులు పెట్టిందా? మన ఇంట్లో రైడ్ జరగడం ఏంటి? అయినా ఈ మధ్య ఎందుకు అన్ని ఎలాంటివి జరుగుతున్నాయి?
ఎన్ని రైడ్లు జరిగినా మనకేం భయమండి. మనం నిజాయితీగా ఉన్నన్ని రోజులు మనం దేనికి భయపడాల్సిన పని లేదు. అయినా మన ఇంట్లో బ్లాక్ మనీనా? అలా ఎలా జరుగుతుందనుకున్నారు? బ్లాక్ మనీ ఉంది మేడం. ఏమంటున్నావు రాధా? మన ఇంట్లో బ్లాక్ మనీనా? అవును సార్, మన ఇంట్లో నల్లధనం ఉంది సార్. రాధా, ఏం మాట్లాడుతున్నావు? మన ఇంట్లో బ్లాక్ మనీ ఏంటి? మేడం, ఆ బ్లాక్ మనీ ఎక్కడుందో మీరు తెలుసుకునే ముందు మీకొక విషయం చెప్పాలి. ఏంటది రాధా? సార్, ఏంటి రాధా ఎలా వచ్చావు? మేడం కిందనే ఉన్నారు కదా. నేను మేడం కోసం రాలేదు సార్. ట్రస్ట్కి సంబంధించిన అకౌంట్ ఫైల్ కావాలి సార్, అందుకోసం వచ్చాను. అన్ని ఫైల్స్ ఆ కబోర్డ్లో ఉంటాయని నీకు తెలుసు కదా. నువ్వే వెళ్ళి తీసుకోరాదా? నేను మేడం దగ్గరికి వెళ్తున్నాను. అలాగే సార్. ఫైల్స్ ఉండాల్సిన కబోర్డ్లో ఈ ప్యాకెట్ ఏంటి? ఇక్కడ డబ్బులున్నాయేంటి? ఎవరు పెట్టారు? అయినా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్లైన్లో అవుతుంటే క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది? అమౌంట్ డ్రా చేయాలంటే మనోహర్ కానీ నేను కానీ చేస్తాం. మేడం వాళ్ళు బ్యాంకుకి వెళ్ళారు కదా. ఇదంతా ఈ రాధ చేసిన పనా? మేం వేస్తున్న ప్రతి ప్లాను పాడు చేస్తుంది. కష్టపడి అమ్మ గదిలోకి తీసుకెళ్లిన డబ్బు కూడా దీని కంట్లోనే పడాలా? అంతా మా కర్మ. మనం ఇంతమంది ఉండగా అంత డబ్బు నా రూమ్కి ఎలా వెళ్ళింది? ఎవరు చేసుంటారు? ఇదంతా సత్య పని అయి ఉంటుంది. అయినా అమౌంట్ మేడం రూమ్ లో కబోర్డ్లో పెట్టారు అంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసుంటారు. చెప్తాను. దొంగలకి క్రిమినల్స్కి ఇలాంటివి పెద్ద కష్టమేం కాదు మేడం. ఎన్నో దొంగదారులుంటాయి. కానీ ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఇంకెవరి పని అయి ఉంటుంది సార్? ఉందిగా భ్రమరాంబ, ఆవిడ పని అయి ఉంటుంది.